విశాఖపట్నం ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకి ఓటేయమని డోర్ టు డోర్ తిరుగుతున్నాను. ఈరోజు ఇంకా మేము షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను ఇక్కడే ఉంటాను, ఈ అక్కైపాలెం ఏరియా శ్రీకన్య థియేటర్ వెనక. మా కరెంట్ లేదు 1 అవర్ నుంచి దాదాపు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు వస్తున్నారట ఇక్కడికి, అందరికీ కరెంట్ లేకుండా చేయడం అట. ఏమంటే ఆయన బస్ టూర్ ఉందట, రోడ్లన్నీ బ్లాక్, బస్సులన్నీ కరెంట్ అంతా తీసేశారు, వైర్లన్నీ చెక్ చేశారు. అరే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రే కాదు, ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి, నేను గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థి. మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసి ఇలాగ ఇప్పుడే ఏతో మాట్లాడాను. ఎలక్ట్రల్ ఇంజిన్ పర్మిషన్ ఇచ్చారు. నేనైతే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాంప్లెట్స్ కి పర్మిషన్ కావాలి. ఆయన వస్తున్నాడంటే సిటీ అంతా సెట్ అయిపోతుంది. ఈ అవినీతి పాలన పోవాలంటే మీరు 100,000 మందికి చెప్పి విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి, గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి. ఈ దుష్ట అవినీతి అక్రమ కుటుంబ వీళ్ళ పాలనకి గుడ్ బై చెప్దాం. ఎవరు పర్మిషన్ లేకుండా వారు వస్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఎవరిచ్చారు? అవి కరెంట్ కోతలకు మీరు పర్మిషన్ ఇచ్చారా? వైర్లు కట్ చేయమని పర్మిషన్ ఇచ్చారా? అన్ని రికార్డ్ చేసాం. జనాల్ని ఆపేమని మీకు పర్మిషన్లు ఇచ్చారా? ఆయన రోడ్ షో చేస్తే ఆ రోడ్ షో ½ అన్ అవర్ పర్మిషన్ ఇవ్వాలి. అలాంటిది ఒక రోజు ముందు ఈరోజు ఏంటిది? ప్రజలకి ఏమనంటే అమ్మఒడి ఇస్తున్నాడండి, 13 లక్షల కోట్లు అప్పు చేసి మీకు 13,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎలక్షన్ తర్వాత ఆ డబ్బు కూడా ఇవ్వలేడు, వడ్డీ కట్టలేని పరిస్థితి, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. తెలివైన స్టూడెంట్స్, యూత్ లీడర్స్, ఎంప్లాయీస్ ఇప్పుడు 3 గంటలకి నేను మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఎంపీ ఆఫీస్ విశాఖపట్నం ఆసిల్మేట్ దగ్గర నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మన ఆఫీసులో 3 to 4 ఇక్కడ ఉన్న వారందరూ కనీసం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నేను రావాలని కోరుకుంటే, నిజంగా వీళ్ళ అవినీతి పాలన ఎండగట్టాలంటే, మీ అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే మీరు 3 నుంచి 4 గంటల వరకు 1 అవర్ రండి. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మీకు ఫ్యూచర్ ఇస్తాను. కనుక మీరు ప్రతి ఒక్కరు 7569441275 గ్రూపులు పెట్టండి. వైజాగ్ వార్డ్ 1, వైజాగ్ వార్డ్ 2. ఇంకా 20 రోజులు ఉంది. దేవుడు సృష్టి 6 రోజుల్లో సృష్టించాడు. అద్భుతమైన మెజారిటీతో ఇక్కడ 25,000 కేజీలు డ్రగ్గులు తెచ్చిన వాళ్ళు కావాలా మీకు? 1,00,000 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు కావాలా మీకు? 5 లక్షల కోట్లు దానం చేసిన మేము కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మిన వారు కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి 8,000 కోట్లు ఇస్తున్నా నేను కావాలా? తేడా లేదు. కనుక మీరందరూ ఇక్కడున్న వారందరూ అన్ని పనులు మానుకొని 3 to 4 ఆసిల్మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కకి రండి, కలిసి పనిచేద్దాం. అక్కడ మనకు పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే మనది ఆఫీస్. ఇక్కడ శ్రీకన్యలో ఒక ఆఫీసు, ఈ ఆఫీస్కి మీరు రండి. ఇక్కడ మనం మీటింగుల తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత పెడదాం. ఇప్పుడు ఓన్లీ ఇది రికార్డ్ చేసి ఎలక్షన్ కమిషన్కు పంపించడానికి నేను రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పాల్ గారు రావాలి. ఇప్పుడు మీరు సీరియస్